ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించ తలపెట్టింది సర్కార్. అయితే ఈ నిర్మాణానికి భూసేకరణ విషయంలో అధికారులు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 1123 ఎకరాల అటవీ భూములను గుర్తించిన అధికారులు వాటికి అనుమతులు పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో తమ ఏళ్ల నాటి కల సాకారం అయ్యేనా లేదా అన్న టెన్షన్ జిల్లా వాసుల్లో మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెం ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మించబోయేటువంటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ప్రాంతంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ భూముల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని చెప్పి భావించడం జరిగింది. అయితే ఇక్కడ కొంత సాంకేతిక సమస్యలు ఏర్పడటం కారణంగా ఇక్కడ ప్రైవేటుగా ఉన్నటువంటి రైతుల భూములనే సేకరించి ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలనేది కూడా ఒక ప్రతిపాదన అయితే కూడా మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రీ ఫిజిబిలిటీ సర్వే కూడా జరిగింది. దీనికి సంబంధించిన సభ్యులు ఇటీవలే ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదివలసలో ఏదైతే చూస్తున్నామో ఈ కాలువకు సంబంధించి తాడిపూడి కాలువ, ఈ కాలువ సరిహద్దును పుచ్చుకొని ఇక్కడి నుంచి కూడా దాదాపు అంటే వెంకటరామన్నగూడెం అలాగే జగ్గనపేట ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1150 ఎకరాలు అయితే కూడా ఇక్కడ భూములు అయితే కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో రన్వే నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది కూడా ఆ కమిటీ కొంత ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉన్న రైతులతో కూడా సమావేశం అవడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవేకి అయితే దాదాపు 1.5 కిలోమీటర్ల రన్వే సరిపోతుందని చెప్పి కూడా భావించడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఎక్స్పోర్టింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కాకోకుండా కార్గో విమానాశ్రయం అయితే కూడా ఈ ప్రాంత ప్రజలకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎక్స్పోర్టింగ్ అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా భావించడం జరిగింది. ఆ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరిగింది. ఒకవేళ కార్గో రన్వే అయితే దాదాపు 4.5 కిలోమీటర్ల మేర రన్వే అవసరం అవుద్ది ఈ కార్గో విమానాశ్రయం నిర్మించాలంటే. దానికి సంబంధించినటువంటి సానుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా కమిటీ పరిశీలించడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో కార్గో రన్వే అంటే కార్గో విమానాశ్రయం కూడా అంటే మొత్తం ఎక్స్పోర్టింగ్ జరిగే విధంగా కూడా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంతో పాటే కార్గో రన్వే అంటే మొత్తం ఏర్పడే విధంగా కూడా చేయాలనేది కూడా ఒక ఆలోచన అయితే కూడా ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్నారు. ఈ మేరకు సంబంధించి ప్రతిపాదనలు అయితే కూడా కొంత వేగంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ సమస్యల్లా రైతులకి భూములకి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారనేది కూడా ఇప్పుడు సమస్యగా ఉంది. ఆ సమస్యను ఏ విధంగా అధిగమిస్తారు అంటే మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి భూములకు సంబంధించి రేట్లు ఎక్కువగా ఉండటం, కొంత లోపలికి వెళ్ళిన తర్వాత భూముల రేట్లు తక్కువగా ఉండటం, ఈ నేపథ్యంలో రైతులకు ఏ విధంగా వీళ్ళని సమన్వయపరుస్తారు, వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారనేది కూడా ఒక సమస్య అయితే కూడా ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యను ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమించి ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి కూడా అడుగులు ముందుకు వేసే విధంగా ఎటువంటి చర్యలు చేపడతారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే కూడా ఈ ప్రాంత ప్రజలను వెంటాడుతుంది. అయితే మొత్తానికి ఎయిర్పోర్టు నిర్మాణం తొందరగా జరగాలనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ తాడేపల్లిగూడెం నుంచి.